హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే పొద్దున్న లేచేసి అన్ని పనులు అయితే చేసేసాను. శ్రావణ సోమవారం కదా, పూజ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడైతే మా కోసం అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇడ్లీ చేద్దామని చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లంచ్ కోసం పప్పు కూడా ఉడకబెట్టేసాను. మళ్ళీ మధ్యాహ్నం ఎవరు వంట చేస్తారని ఇప్పుడే ఉడకబెట్టేసాను అనమాట. వీళ్ళైతే స్నానం చేయలేదు, నేనైతే స్నానం చేసేసిన. పప్పు తాలింపు వేయడానికి అయితే అన్ని కట్ చేసుకుంటున్నాను. ఆకలి అవుతుంది షాప్కి వచ్చింది. ఇప్పుడైతే ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాను. మంచిగా అయితే పాత్రలు అయితే కడిగేసాను. పాత్రలు కడిగేసిన తర్వాత వేసేసుకుంటాను. ఫస్ట్ కడిగే ఉంటాయి కానీ ఇంకోసారి కడిగైతే వేసుకుంటాను నేను ఫ్రెండ్స్. ఈరోజు అయితే చిన్న మీటింగ్ ఉందన్నమాట. ఇటు మా ఇంటి పక్కనే అటు బ్యాంకు, స్కూలు ప్లస్ గ్రామ పంచాయతీ ఉందని చెప్పాను కదా, హాస్పిటల్ కూడా ఉంది. అక్కడైతే మీటింగ్ ఉంది. కలెక్టరు ప్లస్ ఎమ్మెల్యే వస్తారని చాలా హడావిడి జరుగుతుంది. అందుకే మా ఆయన ఇంకా స్నానం చేయలేదు. చాయ్ అయితే పెట్టేశారు. నేను ఇడ్లీలు వేసిన తర్వాత స్నానం చేస్తా అన్నారు. ఇడ్లీలు అయితే వేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి మా ఆయన అయితే స్నానం చేయమని అలా. అందుకోసమే నేను ఇంకా తొందరగానే లేచాను కానీ పని అయితే కాలేదు. పాపని ఇంకా స్నానం చేయించాలా. ఈమె ఇంకా స్నానం చేసేది ఉంది. మా చైత్ర పాప అయితే అన్నం తినింది. మా అన్నయ్య ఇంకా వచ్చి ఉన్నాడు. తీసుకెళ్ళినావా బ్యాంక్కి? టమాటా పెట్టి అక్కడ నుంచి తీసుకొచ్చిండు. మా అన్నయ్య అయితే ఇవి అలిచింతకాయలు అమ్మడానికి పోయిండు. అక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయి తీసుకురావాలని అని చెప్పిండు. తీసుకొచ్చిండు ఒక పెట్టె. అయితే అల్లం ఇంకా తీసుకొచ్చిండు. అల్లం తెచ్చినావా? ఎంత కేజీ తెచ్చినావా? కిలో తీసుకురమ్మన్నా కదా. అవునా? నువ్వు జరుగు, నువ్వు వేసేవు జరుగు, పెద్దగానే వేసేవులే. ఒకసారి మామకైపో, మామకై ఏమని పిల్, ఏమని పిల్. అమ్మమ్మ పోయిందా? మా అమ్మ ఇంకా వచ్చింది మీటింగ్కి. నాకే దుడుస్తా. అడుపు వాళ్ళు పోతాండ్రు. పో ఉరుకు, నాకు చూడు, ఇక్కడ చూడు. మామకు అడుగుతాడు. పోయేం కాదు, ఇదే కదా పిండే కదా. మా వదిన అయితే లేదు. వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిండు. ఎప్పుడు వస్తుంది మళ్ళారా? మళ్ళా నెక్స్ట్ బుధవారం అట. ఎట్లా పోయినాయి కాయలు? 40 రూపాయలు కేజీ అయితే అలచింతకాయలు పోయినాయట. ఇక్కడ మా మార్కెట్ దగ్గర అయితే చాలా డౌన్ ఉంటుంది రేటు. అందుకోసం ఇటు అయితే బాగా దూరం తీసుకెళ్తారు. ఎటు పోయినావు? చంద్రపూర్ పోయినావు కదా. మహారాష్ట్ర చంద్రపూర్ అయితే తీసుకెళ్ళిండు. చిన్న చిన్న వేస్తావు. బల్లడొచ్చింది. చిన్న ఇడ్లీలు కృతిగా పిండి ఎక్కువ. మా ఆయన అయితే చాయ్ పెడతాడు. చాయ్ అమ్మేసి వచ్చిండు. అటు పోయి చాయ్ ఆర్డర్ ఇచ్చిర్రు వాళ్ళు. ఒక 10 ఏమో ఆర్డర్ ఇచ్చిర్రు. అయితే చేసి అటు తీసుకెళ్ళి అమ్మేసి వచ్చిండు. మళ్ళీ పెట్టిండు చాయ్ అయితే. వీటిని అయితే స్టవ్ మీద పెట్టి ఇప్పుడైతే ఇడ్లీలు అయితే ఉడికినాయి. మా కృతిక పాపకి అయితే స్నానం చేయించేసిన. అమ్మ వచ్చినాక ఈమెను చేయించమంట. నాకు భయం అవుతుంది. ఇదిగో అందుకోసమే అమ్మమ్మ వచ్చినాక చేయించమంట. సరేనా? మా అమ్మ అయితే మీటింగ్కి వచ్చి ఉందన్నమాట. ఇక్కడ మీటింగ్ ఉంది కదా, అక్కడైతే వచ్చి ఉంది. ఇడ్లీలు అయితే మా అమ్మ ఇంకా తినరాలేదు. వీళ్ళ కోసం అయితే పూరీలు ప్లస్ ఆలుగడ్డ కర్రీ తీసుకొచ్చింది. వీళ్ళు తిన్నారు ఆల్రెడీ. మా పాప, కృతిక పాప, చైత్ర పాప అయితే తిన్నారు. తినద్దు, తిన్నావు కదా, తినద్దు. ఇయ్య నీకు
ఇయ్య కదా. అయ్యో కింద ఇట్లా పక్కకు పెట్టేద్దాం. పొద్దున్న లేచిన పని కాలేదన్నమాట. 5ంటికి లేచిన కరెక్ట్గా. మీటింగ్ కూడా నిన్న నైట్ తెలిసిందనమాట, గిరాకీ అవుతుందని తెలుసు. ఈరోజు సోమవారం కూడా బ్యాంక్ 2 రోజులు సెలవు ఉండే కదా. ఈరోజు కొంచెం చాలామంది వస్తారు. పనులు తొందరగా కావాలని తొందరగా లేచిన, కానీ పనులు అయితే ఇంకా కాలేదన్నమాట. ఫుడ్ ఇంకా అన్నం అయితే తినలేదు. అన్నం అయితే తినేది ఉన్నాం. మా ఆయన కూడా తినలేదు. మా ఆయన కూడా పాపం బిజీగా ఉన్నాడు. మొత్తం క్లీన్ చేసేసిండు. కసు గిసు ఏమి ఉంచద్దు షాప్ల ముంగట అని సెక్యూరిటీ గార్డ్ చెప్పిండనమాట. మొత్తం అయితే తీసేసరికి టైం చాలా అయిపోయింది. మా ఆయన ఇప్పుడు స్నానం చేసిండు. స్నానం చేసి మా కృతిక పాపని పట్టుకున్నాడు. చాలామంది నా హెల్త్ గురించి చాలా మంచి కామెంట్లు అయితే పెట్టినండి. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. డాక్టర్ కూడా అదే చెప్పారనమాట, కారం పులుపు ప్లస్ మసాలా తినద్దని. అందుకోసమే ఇడ్లీలు అయితే చేసుకున్నా నేను. 1 టైం ఇది తిన్నా, 1 టైం అన్నం తినొచ్చని ఇదైతే చేసిన అనమాట. ఇవైతే మొత్తం తీసేస్తున్నా. ఇడ్లీలు అయితే మా అన్నయ్యని తినిపో అంటే నేను తినను, అన్నం కూర పెట్టి అన్నాడు. అక్కడ కాలిందా చెప్తే వినవు, నువ్వు వినవు కదా, చెప్తే వినకపోతే గట్లనే అవుతుంది. ఆయన తీసేసాడు. అయితే ఇదిగోండి, కారం తక్కువ హాట్ బాక్స్లో పెట్టి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇక తినే వాళ్ళు తింటారు, నేను కూడా తింటా, కానీ నాకు టైం పడుతుంది. బట్టలు అయితే ఉతికేసి తింటా ఫ్రెండ్స్. తిన్న తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఇక లేకుంటే తినే ట్యాబ్లెట్ మా ఆయన తిడతాడు మళ్ళీ లేట్ వేసుకుంటే. ఇక తిన్న తర్వాత బట్టలు ఉతుకుతా, తిన్న తర్వాత ట్యాబ్లెట్లు వేసుకొని బట్టలు ఉతుకుతా ఫ్రెండ్స్. ఏమైంది, అట్లా చేయొద్దు. వీటిని అన్నిటినీ ఆ ఇడ్లీ పాత్రలోనే పెట్టేసి నానబెట్టేస్తా, వాటర్ పోసేసి తొందరగా నానుతాయి అన్నమాట. ఇదిగోండి ఇడ్లీలు, అయితే అన్నము, పప్పు, ఇదైతే పల్లి చట్నీ. మాకు చైత్రపప్పు అక్కడ స్టాండ్ సదురుతుంది. మా అమ్మ అయితే వస్తూ బీరకాయలు తీసుకొచ్చింది. బెండకాయలు అయితే కొన్నాయి, బీరకాయలు అయితే ఇగో వాళ్ళ చేనులు పండినాయి అనమాట. ఇదిగోండి బీరకాయలు. మా అన్నయ్య ఇగో కొత్తిమీర తీసుకొచ్చిండు అక్కడి నుంచే. వర్షాకాలం వచ్చింది కాబట్టి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మనం ఒక 5 రోజులు ఈ స్వచ్ఛదనం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ప్రతిరోజు ప్రతి ఇంటికి అవగాహన ఇచ్చే విధంగా, అంటే పారిశుద్ధ్యం ఎంత అవసరం అనేటటువంటిది, దాంతో మనకు ఈ వర్షాకాలంలో ఈగలు దోమలు రావడం, దాంతో జ్వరాలు రావడం, దాంతో ఇతర అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉంటుంది. దాంట్లో కొంత అందరికీ అవగాహన కూడా కల్పించవలసిన स्लोगन्स काय सांगला स्लोगन्स మళ్ళీ ప్రజా సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లు, పిఎస్సీలు, బస్ స్టాపులు మొదలైన వాటిని శుభ్రపరచడం. డాక్టర్ సార్
आपका पीएचसी देखो एक बार पूरा जैसे आए थे उस टाइम आपकी थोड़ा पूरा देख के मीनिंग उसमें అన్ని పారిశుద్ధ్య వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను ఇన్స్టాల్ చేయడం మరియు పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటోలను సెవెంత్ వచ్చి ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలను అవగాహన పెంచడానికి గోడ పూసలు ఏర్పాటు చేయడం మంచిగా ఇక్కడ మీ దాంట్లోనే ఎవరైనా ఉంటే ఆ రకంగా ఒక 2-3 మేజర్ ప్లేస్ లో యాక్సెసిబుల్ ఇక్కడ కనిపిస్తుంది ప్రజల ద్వారా సమాధానం నిర్ణయిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పైభాగంలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోతే ఇంటి వాళ్ళని 15 రోజులు పూర్తి చేయాలి ఇప్పుడు ఐహెచ్హెచ్ఎల్స్ ఎన్ని కావాలి చూడండి టాయిలెట్స్ ఇంకా ఇక్కడెక్కడే కావాలి కొత్తది ఎవరెవరికి కొత్త ఫ్యామిలీస్ ఎన్ని కావాలి మీరు చెప్తే అది మనం శాంక్షన్ లో తీసుకుంటాం ప్రెస్టీ ఐహెచ్హెచ్ఎల్ చూడండి అండ్ సోప్ పిట్స్ కమ్యూనిటీ సోప్ పిట్స్ ఎక్కడ కావాలి ఈ డ్రైన్ డ్రైనేజ్ పాయింట్ల పెట్టారా ఇంకా అవసరం లాస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ డ్రైన్ డ్రైన్ ఎండ్ పాయింట్ లా కట్టినాం చూడు ఇంకా అక్కడ కావాలంటే హాస్పిటల్ దగ్గర ఒకటి కట్టాము బ్లాక్ 4 లో 2 కట్టాం మావిడ తినేస్తుంది ఆమెకు ఆకలి బాగా అవుతుంది టాబ్లెట్లు వేసుకున్నాను ఆవిడ వేసుకోవాలని చెప్పింది నేను కలెక్టర్ పొలం పోయి వచ్చే వరకు అయితే లేట్ అయిపోయింది బాగా లేట్ అయింది ఈమె తీసుకెళ్ళినా ఈమె మధ్యలో వచ్చింది వచ్చి ఆడుకుంటాను తినేసి ఏమన్నది అంటే హ్యాపీ 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 అన్న తప్పలు కొట్టింది ఈమె కింద పడేసింది చేతి మా ఆవిడ పడేది ఇల్లు పడేసింది తినేస్తాను నేను షాప్ వెళ్తుంది ఇదిగోండి ఆయన అయితే మిర్చి కట్ చేసుకుంటాను పెళ్లి చేసుకొని చెప్తాను మా ఆయన వీళ్ళిద్దరిని కటింగ్ షాప్ అన్నకి ఈ సందీప్ గారి కానీ పిల్లని ఎవరు ఇస్తలేదు తాగితే ఎవడియాడు వచ్చే సంవత్సరం చూద్దాం వచ్చింది పెద్ద సమస్య వచ్చింది పడింది ఇది కోళ్ళు కోళ్ళకి వేసిన ఆల్రెడీ కానీ వస్తుంది ఆకులు మిర్చి ఇప్పుడైతే స్టఫింగ్ కోసం అయితే స్టఫింగ్ నింపుతుంది అన్న మిర్చిలో మావిడైతే బుడకాకర కర్రీ చేస్తాడు ఇప్పుడు మళ్ళీ మాకాయ తీసుకొచ్చిస్తుంది మిగతా కాకర ఇప్పుడు దగ్గర బాలగాడి కూడా సంధి కూడా వచ్చింది బుడకాకర కదా ఇది మూడోసారి కింద చిన్న నాలుగోసారి మూడోసారి బాగా రాస్తాం ఇది పెట్టా బాగా పెట్టు మనకి 100 సంవత్సరాలు అది బాగా అయితే పోయినారు మొత్తం వస్తాను ఎవడు ఇట్లా మాకు తెచ్చిస్తారా నీకు తెచ్చి పోదామంటే అడిగి వస్తలేము అత్త అడిగి పోదా మరి ఆయన నచ్చాను నీకు వస్తావు నువ్వు అడిగి చేపలు కావాలి పట్టలేము డబ్బులు మసాలా వంకాయలు ఇచ్చాక కాసినాక అవే ఆడ తింటాను బాలుగాడు నీళ్ళు మింగుతాను బోడి కాదు బోడి బోడి ఇగో కార ప్యాకెట్ తీసుకొచ్చింది మా తాత 40 రూపాయలు ఇస్తా నువ్వు 50 కమ్ము 50 కమ్మల్నా 50 కమ్ము అరకిలో ఉండే 6 5 సరిపోతులే ఈ ఎన్నడు తాత ఒకటి కొంట బిర్యానీ సరిపోతామని లేవు వాళ్ళకి ఒక 10 ప్యాకెట్ అయినా తీసుకుపోవాలి ఎవరికి దుకాణం వాళ్ళకి 5 రూపాయలు ఇవ్వవు అదా నేను 20 రూపాయలు తీసుకురాలే నువ్వే 4 ఇవ్వండి ఏదో కష్టపడతాను తాత హలో లేవాట 20 రూపాయలు ఆడేలే తమిళ మాట్లాడతాను నేను తమిళనది ఆడికే అరే ఏం మాట్లాడుతాడే
సందిగా నవ్వుతాడు, మాకేం అర్థమైతే. ఇది కామెడీ చేయండి ఫ్రెండ్స్. ఏ భాష ఏదో భాష మాట్లాడతాం, నాకు అర్థమైతే లేదు. మా సందిగా నవ్వుతాండి. అది ఏదో కరపేయడం తీసుకుంది. బాగుంది టేస్ట్. ఇంటికాడ ప్రిపేర్ చేస్తారు ఆయన. ఐటమ్స్ అన్ని ఆయన దగ్గర తీసుకున్నాం. ఈ మొత్తం ఐటమ్స్ సమోసాలు, చకోడీలు, ఆ బూందీ కారం, ఈ సేవ్ కారం అన్ని ఆయన దగ్గర తీసుకున్నాం. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక చాలా మంది తెలియదు. మా వాడి కూడాకి ఆడకి చాలా ఊర్లకి సప్లై చేస్తాం. కెరమెరి కెరమెరి మా దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఆయన తమిళ ఏదో మాట్లాడుతాడు, అర్థమైతే లేదు. 20 రూపాయలకి ఉంటే ఇమ్మని. వారేం బరు ఇగో ఏ భాష అది? తమిళా? మన ముసలి మనకి ఇస్తావా? ఇగో ఇక కారా అమ్ముతాడే ఆయన చెప్పినా నెట్ల పంపు. నెట్లో పంపిస్తానా. మిర్చిలు అయితే కొన్ని చేరుతాను. కర్ణాటకలో ఉన్నాడు. మన నాన్న వ్యాపారం చేస్తానండి. వ్యాపారం ఇది వ్యాపారం. నెట్కి పంపు. నెట్కే పంపిస్తా. 20 రూపాయలు లేదా? ఉన్నాయి కదా 20 రూపాయలు కరపడి ఇమ్మన్నా మరి కదా. 20 రూపాయలు ఇమ్మన్నా. 20 రూపాయలు ఉంటుంది. ఇది ఎంత ఉంటాయి? పెట్టు 20 ఉంటుంది. ఇక కానీ అనవద్దు. 10 10 10 ఉండేది. వాళ్ళు 2 తీసుకుంటారు చూడు. ఒకటి 10 ఇలా ఉంటుంది. ఎట్లా బిజినెస్ చేస్తాను నేను. ఒకటి తీసుకొని వ్యాపారం చేయి. వ్యాపారం చేయడం ఎట్లా మాట్లాడతాడు ఆయన. తమిళ మంచిగానే వ్యాపారం చేయడం మామ అంట. తమిళ హాయ్ అంటే ఏంది? హాయ్ అంటే తమిళ ఆయా ఆయా అంట మన నాన్న ఒక అమ్మ. లేదా నమస్కారం నమస్కారం మేడం అంటారు. నమస్కారానికి వణక్కం 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 చూసిన వణక్కం అండి. ఇంకా వణక్కం అండి ఒక్క మాట చెప్పినా తమిళ వాళ్ళండి ఇండియాలో వాళ్ళకి తెలుస్తుంది. బాగా వచ్చారు వాళ్ళు తమిళ వాళ్ళు. ఏం మాట్లాడుతాను. ఎంత ఇట్లా ఫోటో తీస్తాం నా ఎట్లా కాబట్టి షాప్ అయితే కట్టేసినాం ఫ్రెండ్స్. మొత్తం ఇక లోపల అయితే పెట్టేసినాం. ఈ రోజు అంతా మిర్చిల గిరాకీ అయితే ఏం కాలేదు. ఇదిగోండి చీమలు. మిర్చిలు అయిపోయినాయి. మిర్చిలు లేవు సార్. మిర్చిలు లేవు, అయిపోయినాయి మిర్చిలు కూడా. మొత్తం తీసుకురమ్మని నిన్న మొన్న అయితే తీసుకురాలి. మంచి తీసుకురాలేదు. ఇక మేమైతే హాస్పిటల్ ఉండే ఈరోజు వీలు కాలేదు వెళ్ళడానికి. అయితే ఇక రేపు పొద్దునే మా ఆయన వెళ్తున్నారు. గిరాకీ అయితే 400 రూపాయలు అయింది. మొత్తం పోగా 100 రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఈ రోజు అయితే డే 7 కి 1400 రూపాయలు అయింది. 1400 అయినాయి. మొత్తం మనీ 1400 రూపాయలు అయినాయి. డే 7 లో ఈ రోజు అయితే 100 రూపాయలు అయితే మిగిలినాయి. మిర్చీల ఖర్చు ప్లస్ ఆయిల్ అవన్నీ పోగా పిండి గిండి ఖర్చు పోగా 100 రూపాయలు అయితే మిగిలినాయి. ఈ చీమలు అయితే ఎందుకు వస్తున్నాయి పరేషాన్ ఉన్నది. పైన చూడు అక్కడ స్తంభం మీద అది తాత కట్టిండి అయితే ఫుల్ ఎక్కినాయి ఆయన మీద. అంతేనా? నిన్న మొన్న మిర్చిలు తీసుకురాలేదు మేము. సో అందువల్ల అయితే మిర్చిలు సరిపోలేదు. కొన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికే సరిపోయినట్టు. నిన్నైతే జంబరాబాద్ చేసింది మా ఊర్లో. మిర్చిలు గిర్చిలు ఎక్కువ ఉన్నారు. సో ఇక సీమలు కుట్టినాయి మావేనా. పాప వాళ్ళు అయితే ఇప్పుడు తీసుకొచ్చి వెళ్ళేసి మొత్తం అయితే క్లోజ్ చేసిన తర్వాత సో ఈ షాప్ అయితే మొత్తం క్లోజ్ చేసి సెటర్ వేసేసిన. ఇంకా ఇవి 2 సెటర్ అయితే వేసేది ఉన్నాయి. సో మొత్తం అయితే ఇదంతా లోపల పెట్టేసాను అనమాట. మామిడికాయ సీమలు కుట్టినాయి. అడుపు మొత్తుకుంటాను. ఇక ఇదైతే మొత్తం క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అన్నం తినేస్తాము. సో కాకరకాయ అయితే అండింది మా రోజు. ఈ రోజు కూడా మా ఆవిడ అంటే నాకు ఇప్పుడు దొరికే సీజన్లో ఇప్పుడు దొరికితే వాటి నేను తింటే మంచిది, హెల్త్ కూడా మంచిది. మళ్ళీ అవి ఆర్గానిక్ అంటే అసలు మందులు గిందులు వేయకుండా చేసినవి అంటే ప్రకృతి సహజంగా పండినవి. సో అవైతే ఆవిడ మళ్ళీ కూర చేసింది వాటిని అయితే. సో ఇవి చూస్తున్నా ఫ్రెండ్స్. అవే దొరుకుతలేదు నాకు. ఇది కక్క సొంకులు ఏమంటారు చిన్న కంక సొంకులు అయితే అవి కూడా చూస్తున్నాం. వీళ్ళైతే అవి కూడా తీద్దామని. మావిడకైతే సరిగా అండరాదు. మా అక్కడ పోయిన తర్వాత వావిడ పోయిన తర్వాత అయితే తీద్దామని చూస్తున్నాం. నా అత్తమ్మ అయితే మంచిగా ఆడుతుంది. తిన్నాడు బయట తీసుకొచ్చి. సో ఇప్పుడైతే ఇక క్లోజ్ చేస్తాం. అన్నం తినేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం మీద కూర్చున్నా. వీళ్ళని తీసుకొచ్చిన అక్కడ ఆడుకుంటాను. మూలకు ఏం చేస్తున్నావు బేటా? ఆడుకుంటావా? ఆడుకో. టానీ పట్టుకున్నది ఆడుకుంటుంది.
ఇదైతే మామిడి చేసిన బూడ కాకరకాయ, ఆ కాకరకాయ కర్రీ అయితే ఎంత ఉందో. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. ఇప్పుడు ఇవి ఇంకేంది కంక సొంకులు, అవి బాగా ఇష్టంగా తింటాను. మా అమ్మ హైలైట్ చేసేది అసలు. ఇవి అయితే మా కూడా మంచిగా చేస్తుంది. ఆ కంక సొంకు చేయరా మళ్ళీ ఏం చేసినా మామ తెలియాలి. ఏం ఇస్తున్నాం బేటా బండి అదేమన్నా? ఏ బేటా చే ఏమో షూస్ అంటా. ఇట్రా ఇట్రా ఇగో ఇట్రా పెద్ద కోతేస్తాను కోతి. పో ఆడ చూడు ఆడ చూడు ఆడ చూడు. దా దా తిమ్మేస్తాను. తిమ్మా నీకు తిమ్మంటావా? దా ఎవరితో ఎవరు తింటారో తినండి. వీళ్ళైతే తినచ్చిండ్రు, అందుకోసమే పక్కన ఉన్నారు. లేకుంటే పల్లెల మీద మొత్తం మధ్య కర్రీ పంపింది. ఏం కర్రీ? గింజలు ప్లస్ వంకాయ. ఇవేది కూడా ఇవి కూడా ఇంటికానే కాసినాయి ఇక వంకాయలు. తోట చూపెట్టి మా ఆవిడ అక్కడ అది మేము తినిపిస్తావా ఆమె ఇది అసలు తిన్నా అంట. దోమలు అయితే ఘోరం పని చేస్తాను. మావిని ఎక్కువ కొడుతున్నాయి. నన్నే కొడతాను పెడతా. ఇట్లయితే మస్తు ఉంటుంది చూడండి. బాగుంది కర్రీ ఎట్లా ఉంది తెలియదు. తిని చూస్తా ఫస్ట్. అట్టిగా నేను అవి తినిపించి తినచ్చిన అందుకోసమే తినచ్చిన అందుకోసమే. సారీ కొత్తిమీర వేయలే? వేసిన కదా ఎక్కువ వేయాలి. కర్రీ అయితే సూపర్ అయింది. ఈ కర్రీ ఎట్లా చేసినా మంచిగా వస్తుంది. ఉడకబెట్టి ఓన్లీ ఉప్పు కారం వేసినా మంచిగా ఉంటుంది మా ఆయనకి కర్రీ. నేను అంటే ఆ కంక సొప్పుది నాకు అందరాదు. ఇక మా ఆయన ఒకసారి వండిండు, మా ఆయన కూడా కరెక్ట్ రాలే. ఇక మా అమ్మ వాళ్ళు వండి ఒకసారి 2 సార్లు కదా, 2 సార్లు అయ్యే పంపిస్తాడు. జొన్న రొట్టె ప్లస్ ఆ కర్రీ చిరే అంటారు మా వాళ్ళు. వైది తింటది ఇక ఇట్లానే. ఎట్లా తినద్దు, ఇట్లా ఇట్లా నేను తినబెట్టా దీన్ని. కర్రీ మంచిగా అయిందా? ఇదా కర్రీ సూపర్ అయింది. అడ్డా జంతా సరే తింటే మళ్ళీ ఇస్తాం. దోమల చాలా ఎక్కువ ఉంది కానీ దోమలు అట్టినా పట్టి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పడానికి బాయ్ ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.